నా ఏజ్ నుంచి మీ ఏజ్ వాళ్ళది, లవ్ ఒక సర్టెన్ టైం వరకు ఉండి తర్వాత ఒక మెచ్యూరిటీ లవ్ ఉంటుంది. లవ్లో ఉండడం కూడా, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అస్సలు పరమ దుర్మార్గుడు సార్. అస్సలు వాడు బుక్స్ ఎంతసేపు ఉన్న ఇది అనుకుంటాం కానీ వాడు ఎంత సైలెంట్గా లవ్ చేసినాడు, ఫైనల్గా ఆ అమ్మాయినే పెళ్లి చేసేసుకొని అసలు ఇప్పుడు 2 పిల్లల తండ్రి వాడు. అసలు మాతో ఎంత స్మూత్గా ఉంటాడో అంత స్మూత్గా ఉంటాడు. కట్ చేస్తాడు సీన్. అది నాకు పెళ్లి కాలేదని బాధ కాదు సార్, యాక్చువల్లీ చెప్పాలంటే పెళ్లి అయింది అనేది బాధ కూడా కాదు, నాకు పెళ్లి అయిందని బాధ కాదు. వాడు ఎంత సైలెంట్గా ఉన్నాడు అంటే అమ్మాయిలు అంటే అసలు ఇంట్రెస్టే లేదు, నాకు అమ్మాయిల అవసరమే లేదు, ఈ మైండ్ సెట్ లో ఉన్నాడు. దట్టు వాడు లవ్ మ్యారేజ్ చేసుకునే లోపల మాకు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి అనమాట. అంటే వాళ్ళ బాడీ కూడా ఇంకా డెవలప్ అయింది సార్ యాక్చువల్లీ. బట్ ఏంటంటే వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ డెవలప్మెంట్ అయింది. మైండ్ మెచ్యూరిటీ దాని వైపు డెవలప్ అయింటది అంటున్నాను. వాళ్ళకి డెవలప్మెంట్ అది ఉండిండదు, మీరు అన్న మెచ్యూరిటీ డెవలప్మెంట్ ఉండదు. స్కూల్ ఓనర్ కూడా ఒకటి ఇన్సిడెంట్ చూసినారనమాట. పాప ఎవరినో లవ్ చేస్తున్నా అని చెప్పేసి వాడు నన్ను లవ్ చేస్తలేడు, నేను లవ్ చేస్తున్నాను అని చెప్పి బిల్డింగ్ ఎక్కింది. ఎన్నో క్లాస్ పాప? 10th క్లాస్ పాప. 10th క్లాస్ అబ్బాయి, 8th క్లాస్ పాప. ఇన్సిడెంట్ సార్ అది చెప్పి షాక్ అయ్యిండే. ఇట్లా ఉన్నారు ప్రవీణ్, మనం ఆ ఏజ్ లో పబ్లిక్ ఎగ్జామ్స్ అని చెప్పేసి బుర్ర హీట్ ఎక్కుతుండే, మన పనులు మనకు ఉంటుండే, ఎట్లా చదువుకోవాలి, చదువుకోకపోతే ఇంకా ఇంట్లో వాతలు వాడు ఎత్తట్టు కొడతారని చెప్పి వీళ్ళ లైఫ్ స్టైల్ కానీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ మారిపోతుందని ఆయన బాధ సార్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన దానికి సుమన్ టీవీ దాంట్లో ఈ మేడం వస్తారు సార్, ప్రియా చౌదరి మేడం. అనుకుంటాను అసలు నాకు అనిపిస్తుంది మీరు ఇప్పుడు అన్నదానికి ఆమె ఇంకా మేడం రఫ్ టోన్లో చెప్పి వాడేస్తుంది. సింపుల్గా షార్ట్ కట్లు చెప్పాలంటే ఒక పాప ఉంది, ఆ పాపను వేరేవాడు తీసుకుపోయినాడు. ఫైనల్గా వచ్చేసేసి ఆడ పెళ్ళి చేసుకున్నట్టే దొంగతాళి కట్టినాడు. రూమ్లో ఒక 3 నెలలు 8 నెలలు వాడు అనుభవించిన కాడికి అనుభవించేసేసి వస్తాను అని చెప్పేసి బయటికి పోయినాడు. ఇంకా రాలే. మళ్ళీ కట్ చేస్తే ఆ అమ్మాయి ఏంటి అంటే అందరూ ఆమె బాడీని యూజ్ చేసుకుంటున్నాడు. ఇంకా మొత్తం మళ్ళీ తిండి పెడితే చాలు అని చెప్పేసి ఉన్న పరిస్థితి. అదృష్టం కొద్దీ ప్రెస్ రిపోర్టర్కి దొరికింది. ప్రెస్ రిపోర్టర్ కాడ నుంచి ఇట్లా పోలీసులకి, దాని తర్వాత వాళ్ళకి మహిళా సంఘాలకి దొరికి ఫైనల్గా సేవ్ అయింది ఆమె పొజిషన్. ఇది ఆమె చెప్పినట్లు ఎవరు వినగలుగుతారు, ఎవరు నష్టపోతారు అర్థం కాదు. ఇది పేషెంట్లను చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది సార్, ఈ పిల్లల్ని ఇట్లా తాగేతోళ్ళని మన ఏజ్ వాళ్ళు, ఐ మీన్ నా ఏజ్ మీ ఏజ్ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కదా, మొత్తానికి అయితే 19th బ్యాచ్ అందాం ఓ రకంగా. వాళ్ళు సిగరెట్ టీనేజ్ దాటిన తర్వాత ఒక సర్టెన్ టైం టెన్షన్ వల్ల తాగింటారు. ఫస్ట్ సరదాగా తాగింటారు, తర్వాత సరదా తీర్చేస్తుంది అది. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ చూసినారంటే భయపడతారు. అండ్ దట్టు ఏంటంటే ఇప్పుడు వీడు ఇప్పుడే తాగితే వాడు ఇంకా లివింగ్ స్టేజ్ తగ్గిపోద్ది సార్. తర్వాత నీ జీవితాన్ని నాశనం చేస్తారు చూడు, ఒక మందు కానీ ఏదన్నా కానీ. మామూలుగా నాకైతే అది ఎప్పుడైనా కానీ మా ఫ్రెండ్స్ సగం జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళని చూసినప్పుడు అదే అనిపిస్తుంది. ఏం వద్దు సార్, మళ్ళీ ఫీల్ అయిపోతారు ఆడియన్స్. నాకు కోపం వస్తుంది అసలు. ఒక్కొక్కటి జీవితాలు నాశనం చేసుకుంటాడు సార్. డబ్బులు, వాడు ఒక్కటి చేసిన పనికి ఇంట్లో డబ్బులది కానీ అసలు చూస్తుంటాం కదా. కొంతమంది మన ఎంప్లాయీస్ దగ్గర కూడా సిచ్యువేషన్ చూస్తే వాళ్ళు అంటారు, సార్ ఇట్లా ఉంది సార్, ఇది సార్ ఇంట్లో